ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు కొనుగోలు చేసి వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేండ్లుగా పల్లీల వ్యాపారం చేస్తున్నాడు. గద్వాల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని వ్యాపారుల నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్ద మొత్తంలో పల్లీలు కొనుగోలు చేశాడు. నెల రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉండగా కనిపించకుండా వెళ్లిపోయాడు. డబ్బుల కోసం వ్యాపారికి ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడంతో వ్యాపారులు షోలాపూర్కి వెళ్లి డబ్బులు చెల్లించాలని సదరు వ్యక్తిని నిలదీశారు. నా దగ్గర లేవు, డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తా అని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి గురించి అసలు విషయం బయటపడింది. ఈ వ్యాపారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 కోట్లకు పైగా పల్లీలు కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా తిరుగుతున్నట్టు తెలిసింది. గద్వాల్ మార్కెట్లో దాదాపు 15 మంది వ్యాపారులకు 5 కోట్ల నుంచి 6 కోట్లు చెల్లించాల్సి ఉండగా తమ డబ్బులను ఎలాగైనా రాబట్టుకోవాలని వ్యాపారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో గద్వాల్కు చెందిన ఓ వ్యాపారి అత్యధికంగా 1,75,00,000 ఇవ్వాల్సి ఉండటంతో తన పరిస్థితి ఘోరంగా ఉన్నదని గంజ్ అసోసియేషన్ సభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.